గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ 32 ఇంచెస్ హెచ్డి టీవీ యొక్క రివ్యూ అయితే మీ ముందుకి తీసుకొచ్చాను. ఇది HDR 10+ కూడా సపోర్ట్ చేస్తుంది. టైజన్ ఓఎస్తో వస్తుంది. అండర్ 13,000 రూపీస్ బడ్జెట్లో వస్తుంది అనమాట. మీరు కనుక 13,000 రూపీస్ బడ్జెట్ లోపు నాకు ఒక మంచి కంపెనీ నుంచి ఒక టీవీ కావాలి అనుకున్నప్పుడు మీకు కొన్ని టీవీస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మీకు సామ్సంగ్ నుంచి 32 ఇంచెస్ టీవీ కనిపిస్తుంది. అలాగే మీకు LG నుంచి LR600 కానీ LR570 కానీ కనిపిస్తూ ఉంటుంది. LR600 IPS డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మనకు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. 14,000 చిల్లర వరకు ఉంటుంది. LR570 మీకు 13,500 రూపాయలకి అయితే వస్తుంది. మీరు ఇప్పుడు దీని ప్రైస్ చూసుకున్నా సరే మీకు 13,500 రూపాయలు అయితే ఉంటుంది. బట్ నేను పర్చేస్ చేసింది కేవలం 11,000 రూపాయలకి అయితే పర్చేస్ చేశాను. మొన్న సేల్లో అయితే పర్చేస్ చేశాను అనమాట. యాక్చువల్లీ December 4th అయితే నేను దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. బట్ నాకు ఇన్స్టలేషన్ ఆఫ్టర్ 25th తర్వాత అయితే జరిగింది. సో చాలా డిలే అయితే అయింది. పోస్ట్పోన్ అవుతూ జీవీస్ నుంచి వచ్చిందనమాట. సో ఫైనల్గా నేను దీన్ని ఇన్స్టలేషన్ ఎలా ఫినిష్ చేశాను ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే నేను ఇవాళ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీకు ఇన్స్టలేషన్ లేట్ అయితే మీరు ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ మనం ఈ టీవీల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ టీవీ వచ్చేటప్పటికి 32 ఇంచెస్ సామ్సంగ్ టీవీ అనమాట. ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. దీని బిల్డ్ క్వాలిటీ గురించి చూసుకున్నట్లయితే మీకు ఏదైతే ప్యానల్ ఎంత ఉందో మొత్తం కూడా మెటల్ బిల్డ్ క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. మీకు బోర్డు దగ్గర మాత్రం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో ఈ పోర్ట్స్ వచ్చేటప్పటికి 2 HDMI పోర్ట్స్ అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఒకటి ARC పోర్ట్ అయితే ఉంటుంది, ఒక USB పోర్ట్ కూడా ఉంటుంది. రిమైనింగ్ అన్ని పోర్ట్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో మీకు 32 ఇంచెస్లో ఏ పోర్ట్స్ కావాలో ఆ పోర్ట్స్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తున్నారు. సో దాంట్లో మాత్రం మీకు ఎలాంటి డౌట్ లేదు. ఇక మనం డిస్ప్లే బెజల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 సైడ్ వచ్చేటప్పటికి మీకు బెజల్లెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. బాటంలో కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బాటంలో మనకి సామ్సంగ్ యొక్క లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట, వాళ్ళ బ్రాండింగ్ అయితే. అండ్ బోత్ సైడ్స్ ఏవైతే స్టాండ్స్ ఉన్నాయో ఇవి వచ్చేటప్పటికి టేబుల్ స్టాండ్స్ అనమాట. యాక్చువల్లీ నాకు దీని దగ్గరే లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అనేది కూడా చెప్తాను. నేను టీవీ బుక్ చేసినప్పుడు ఏదైతే మనకి బాక్స్ వస్తుందో బాక్స్లో వచ్చేటప్పటికి మీకు రిమోట్ కానీ దానికి సంబంధించినటువంటి కేబుల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీకు వారంటీ కార్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. బట్ మీకు ఇక్కడ వాల్ మౌంట్ కానీ టేబుల్ టాప్స్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయరు. బై డిఫాల్ట్గా వచ్చే ఏదైతే మనకి బాక్స్ వస్తుందో బాక్స్లో. సో బాక్స్లో మనకి ఏం ప్రొవైడ్ చేయనప్పుడు మనం ఇన్స్టలేషన్ పర్సన్ కోసం చూస్తాం కదా. సో అలా నేను కూడా ఇన్స్టలేషన్ పర్సన్ కోసం చూశాను. సో ఇన్స్టలేషన్ పర్సన్ అయితే ఒక రేపు వస్తాను అనడం, తర్వాత మళ్ళీ అతను ఇంకో 2 రోజులకి పోస్ట్పోన్ చేయడం, ఏంటి అసలు మ్యాటర్ అని కనుక్కుంటే వాళ్ళ దగ్గర టేబుల్ టాప్స్ అయితే లేవన్నమాట. సో వీళ్ళు ఫ్లిప్కార్ట్ నుంచి జివిస్ ఇన్స్టలేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా నాకు ఇలా జరగలేదు, బట్ ఇప్పుడైతే జరిగింది. అండ్ వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ నాకు 4th నుంచి 25th వరకు తీసుకొని వచ్చారు. సో ఆ తర్వాత నేను గట్టిగా అయితే అడగడం జరిగింది. ఆ తర్వాత నేను ఏం చెప్పానంటే కన్సూమర్ కోర్టులోకి వేసేస్తానని కూడా చెప్పాను. సో ఆ తర్వాత వీళ్ళు రెస్పాండ్ అయ్యి చెప్పింది ఏంటి అని అంటే నాకు ఒకే పర్సన్ని పదే అసైన్ చేస్తూ వచ్చారు. ఆ పర్సన్ నాకు ఫైనల్గా ఏం చెప్పారు అంటే ఏదైతే మీకు సామ్సంగ్ బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ సైట్లోకి వెళ్ళండి. ఆ సైట్లోకి వెళ్ళి కస్టమర్ కేర్ నెంబర్కి మీరు డయల్ చేసి మీరు ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నారో ఆర్డర్ కాపీ వాళ్ళకి సెండ్ చేసినట్లయితే, లేదంటే మీ పిన్ కోడ్ చెప్పినట్లయితే మీకు ఒకరిని అసైన్ చేస్తారు. వాళ్ళని అసైన్ చేసిన తర్వాత మీ ఆర్డర్ కాపీ వాళ్ళకి ఇవ్వండి. మీకు టేబుల్ టాప్స్ వాళ్ళు అదే రోజు కానీ లేదా నెక్స్ట్ డే కానీ తెచ్చిస్తారని చెప్పారు. సేమ్ నేను అదే ప్రాసెస్ అయితే చేశాను. ఆ ప్రాసెస్ చేసిన తర్వాత నాకు 1 డేలోనే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పుడే నాకు ఈ టేబుల్ టాప్స్ అయితే వచ్చేసాయి. బట్ మీరు ఫ్లిప్కార్ట్ని నమ్ముకొని ఇన్స్టాలేషన్కి వస్తారు వాళ్ళని కనుక వెయిట్ చేశారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇదే ప్రాబ్లం ఫేస్ అవుతుంది. అది మీకు ఫ్లిప్కార్ట్ అయినా సరే అమెజాన్ అయినా సరే. బట్ ఇది నేను ఫ్లిప్కార్ట్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను. బట్ టేబుల్ టాప్స్ అయితే ఎవరి దగ్గర లేవు. టేబుల్ టాప్స్ కావాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా మీకు కంపెనీని మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళే మీకు తెచ్చిస్తారు. బట్ ఏం క్వశ్చన్స్ కూడా ఏం అడగట్లేదు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత టేబుల్ టాప్స్ తీసుకొని మీరు ఏదైతే ఇన్వాయిస్ తీసుకుంటారో సో ఆ ఇన్వాయిస్ని వాళ్ళకి షేర్ చేయాలంటే అక్కడి నుంచి మీకు వారంటీ క్లెయిమ్ అవుతుంది. దీని యొక్క వారంటీ కూడా మీకు 2 years పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇవన్నీ క్లెయిమ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనము ఈ ఇన్వాయిస్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా నేను ఇన్స్టాలేషన్ కోసం ఇన్ని తంటాలు పడి దీన్ని ఇన్స్టాలేషన్ అయితే ఫినిష్ చేశాను. సో అప్పటి నుంచి నేను దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాను. కొన్ని రోజులు యూజ్ చేయాలి కాబట్టి కొన్ని రోజులు యూజ్ చేసి ఆ తర్వాత నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను అనమాట. ప్రీవియస్గా నేను 32 ఇంచెస్ టీవీ చేశాను. TCL నుంచి V5C అయితే చేశాను కదా, అది QLED టీవీ. అది కూడా సెగ్మెంట్ మీకు 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లోనే వచ్చింది నాకు. నేను 2 కూడా సేమ్ టైమే కొన్నాను. బట్ ఇది వచ్చేటప్పటికి మీకు కొంచెం బడ్జెట్ దానికంటే కొంచెం పెరిగింది. నేను కార్డ్ ఆఫర్ యూజ్ చేసే సమయానికి ఒక 500 రూపాయల బడ్జెట్ అయితే పెరిగిందనమాట. ఫైనల్లీ ఈ బడ్జెట్ దగ్గర మాత్రం సాటిస్ఫైడ్ అవుతారా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడతాను. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే నేను తోపు అని అయితే చెప్పను. డిస్ప్లే అయితే బాగుంది, అంతేగాని తోపు డిస్ప్లే అని అయితే మాత్రం చెప్పను. నేను TCL V5Cతో కంపేర్ చేస్తే నాకు TCL V5C డిస్ప్లే ఇంకొంచెం బెటర్ అనిపించింది. బికాజ్ అది ఫుల్ HD డిస్ప్లే, ఇది మనకి HD డిస్ప్లే. అండ్ ఇది HDR 10+ కూడా సపోర్ట్ చేస్తుంది. దాని గురించి కూడా మాట్లాడతాను, కలర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ మీకు ఒకవేళ TCL V5C 32 ఇంచెస్ టీవీ అలాగే ఈ సామ్సంగ్ 32 ఇంచెస్ టీవీ ఈ రెండింటి మధ్య కంపారిజన్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కంపారిజన్ కావాలని అడగండి. వెరీ సూన్ నేను ఈ రెండు పక్కనే పెట్టి కంపారిజన్ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇప్పుడు
మనం ఈ టీవీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఇది టైజన్ ఓఎస్తో అయితే వస్తుందన్నమాట. నాక్ సెక్యూరిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. సింఫనీ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు సామ్సంగ్ కనుక మీరు ఆల్రెడీ ఏదైనా మొబైల్ యూజ్ చేస్తున్నారనుకోండి, సామ్సంగ్ అకౌంట్ నుంచి మీరు డైరెక్ట్గా దీన్ని లాగిన్ అయితే చేసుకోవచ్చు సామ్సంగ్ వన్ అకౌంట్ నుంచి. అది మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు మీకు సామ్సంగ్ యాప్ ఉంటుంది, ఆ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోవచ్చు. గూగుల్ హోమ్ అకౌంట్ నుంచి మీరు ఎలా అయితే లాగిన్ అవుతారో సేమ్ దాంట్లో నుంచి కూడా మీరు అలాగే లాగిన్ అయితే అవ్వచ్చు. అండ్ నాకు ఇంకోటి బాగా నచ్చిన అంశం ఏంటంటే దీని యొక్క రిమోట్ అనమాట. చాలా కాంపాక్ట్గా ఉంది. దీని నుంచే మీరు వాయిస్ సెర్చ్ కూడా చేయొచ్చు. కాకపోతే ఏదైతే మనము గూగుల్ టీవీఎస్లో గూగుల్ అంటూ ఉంటామో, బట్ అలా కాకుండా ఇక్కడ మనం బిక్సీబీ అనాల్సి ఉంటుంది అనమాట. సామ్సంగ్కి ఇది కాబట్టి కొలాబరేషను. సో బిక్సీబీ అని అయితే అనాల్సి ఉంటుంది. సో మీకు రిమోట్ అయితే చూడడానికి చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఎక్కడ కూడా బల్కీగా ఉండడం కానీ అట్లా ఏముండదు. స్లిమ్ అండ్ స్లీక్గా ఉంటుంది. అండ్ దీంట్లో బటన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక పవర్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అలాగే వాయిస్ సెర్చ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది, అలాగే మీకు సెట్టింగ్స్ బటన్ కానివ్వండి, బ్యాక్ బటన్ కానివ్వండి, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ కానివ్వండి, అండ్ ఓటీటీ బటన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓటీటీస్ డైరెక్ట్ హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేశారు. నెట్ఫ్లిక్స్ కానీ, సామ్సంగ్ టీవీ ప్లస్ కానీ, అలాగే యూట్యూబ్ కానీ, ప్రైమ్ కానీ, ఇవి మనకి బటన్స్ అయితే ఈ రిమోట్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ మీకు ఈ రిమోట్ ఏవైతే బటన్స్ ఉన్నాయో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానీ, ఛానల్ అప్ అండ్ డౌన్ బటన్స్ కానీ, ఇది కొంచెం పైకి కిందకి అనాల్సి ఉంటుంది. మీరు ప్రెస్ చేసే బటన్స్ అయితే కాదు ఇవి. అండ్ ఈ రిమోట్లో నాకు నచ్చింది ఏంటి అని అంటే, ఈ రిమోట్లో ఎక్కడ కూడా వీళ్ళు డైరెక్ట్గా మ్యూట్ బటన్ అయితే ఇవ్వలేదు. మనం వాల్యూమ్ తగ్గించుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇది కొంచెం నాకు నచ్చలేదు, కానీ రిమైనింగ్ అంతా ఓకే. నాకు ఫీల్ కానీ ఎవ్రీథింగ్ బాగుంది. ప్రీమియం ఫీల్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ నాకు రెస్పాన్స్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ నేను దీన్ని ఆన్ చేసిన వెంటనే నాకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ చేశాను నేను. అప్డేట్ చేసిన తర్వాత ఒక 1-2 అవర్స్ వరకు నాకు ఎంత స్లో అనిపించిందంటే, ఇదేంటి టీవీఎస్లో ఇంత స్లో ఉంది అని అయితే అనిపించింది. నాకు అంత స్లో ఉండేది. ఆఫ్టర్ అప్డేట్ తర్వాత నేను ఒక 1 డే కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు టీవీ ఫాస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు, టీవీ అయితే ఇప్పుడు ఫాస్ట్గానే ఉంది. బట్ కంపేర్ టు నేను టీసీఎల్ V5Cతో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది కొంచెం తక్కువ ఉందనే చెప్పాలి. ఒకవేళ మీకు ఆ రివ్యూ కావాలనుకుంటే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి ఆ రివ్యూ కూడా ఎలా ఉంది ఏంటి అనేది. అంటే దీన్ని నేను కెమెరాతో కూడా శాంపిల్స్ రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు కెమెరాలో అంత మంచిగా రాలేదు. అందుకే నేను మొబైల్తో అయితే కొన్ని శాంపిల్స్ అయితే రికార్డ్ చేశాను. అవి కూడా నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఆడియో వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు అక్కడి నుంచి అయితే జడ్జ్ చేయొచ్చు. అండ్ మీకు ఓవరాల్గా టైజన్ ఓఎస్ కాబట్టి ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఇక్కడ మీకు సామ్సంగ్ టీవీ ప్లస్ అనే ఒక యాప్ ఉంది కదా, ఈ యాప్ని యూజ్ చేసుకొని మీరు 100+ టీవీ ఛానల్స్ అయితే లైవ్ టీవీ ఛానల్స్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ అక్కడ 100+ అని చెప్తున్నారు, కానీ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మనకి 150+ టీవీ ఛానల్స్ అయితే వస్తున్నాయి. బట్ వాటిలో రీజనల్ లాంగ్వేజ్ నుంచి వస్తున్నవి, అంటే మన తెలుగు అలాంటి లాంగ్వేజ్ నుంచి వస్తున్నవి మాత్రం చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే మనకి ఈ ఛానల్స్ అన్నీ కూడా యూట్యూబ్లో మీరు చూసినా కానీ మీకు దొరికేస్తాయి. TV9 లైవ్ కానీ, ABN లైవ్ కానీ, ఎన్టీవీ లైవ్ కానీ, అట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయన్నమాట. అవన్నీ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నా సరే మీకు డైరెక్ట్గా అయితే అవైలబుల్ ఉంటాయి. అదేం పెద్ద ఫరకేం కాదు. అండ్ ఇకపోతే మనకి పిక్చర్ క్వాలిటీ హెచ్డి కాబట్టి మీకు దానికి తగ్గట్టే మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుందా అంటే సపోర్ట్ చేస్తుంది, దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. ఈవెన్ నేను బ్లాక్ లెవెల్స్ కూడా బాగా అబ్జర్వ్ చేశాను. బ్లాక్ లెవెల్స్ కూడా మీకు చాలా బాగుంది. అండ్ టీవీ రావడం మీకు అడాప్ట్లో ఉంటుంది. మీరు సెట్టింగ్స్ అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక్కసారి మీరు సెట్టింగ్స్ అయితే చూడండి, ఆ తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మాట్లాడదాం. సో గైస్, ఇప్పుడు మనం దీని యొక్క ఇంటర్ఫేస్ కానీ, సెట్టింగ్స్ ఏమేమి ఇచ్చారు, అండ్ డిస్ప్లే సెట్టింగ్స్ కానీ, ఆడియో సెట్టింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. మీకు యూజర్ ఇంటర్ఫేస్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి టైజన్ ఓఎస్ కాబట్టి, సో ఓఎస్ స్పీడ్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. మనకి గూగుల్ టీవీలో V5C ఉంది కదా, సో దాంతో కంపేర్ చేస్తే కొంచెం స్లోగానే ఉందని చెప్పుకోవాలి. మరి అంత స్పీడ్ అయితే నాకు అనిపించలేదు. అండ్ HDR10+కి అయితే సపోర్ట్ చేస్తూ ఉంది. అది మనకి కొంచెం నచ్చే విషయం అని చెప్పుకోవాలి. అలాగే మనకి సామ్సంగ్ టీవీ కాబట్టి నాక్ సెక్యూరిటీతో వస్తుంది. అండ్ క్యూ సింపనీ సపోర్ట్ కూడా ఉంది. మీకు ఒకవేళ మీరు సామ్సంగ్ సౌండ్ బార్స్ కనుక యూజ్ చేస్తే మీకు బెటర్ మీకు కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో కాన్ఫిగరేషన్ మంచిగా ఉంటుంది. అండ్ మీకు జనరల్గా మనము గూగుల్ టీవీ వాయిస్లో యూజ్ చేస్తున్నప్పుడు అండ్ హే గూగుల్ అంటాం కదా, బట్ ఇక్కడ మనము బిక్సీబీ అనాల్సి ఉంటుంది. సో ఇది సామ్సంగ్ వాళ్ళది డెడికేటెడ్ అనమాట. ఇప్పుడు మనము దీంట్లో ఉన్నటువంటి ఏదైతే మనకి బిక్సీబీ వాయిస్ సెర్చ్ ఉందో, సో డైరెక్ట్ రిమోట్లోనే ప్రొవైడ్ చేశారు. ఈ బటన్ క్లిక్ చేసి మనం ఒకసారి సెర్చ్ చేసేది చూద్దాం మనకి ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి అనేది. హే బిక్సీబీ, ఓపెన్ యూట్యూబ్. నేను సెర్చ్ చేసినప్పుడేమో నాకు క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉంది. నేను ఏదైతే సెర్చ్ చేశానో అది నాకు టెక్స్ట్ అయితే చాలా నీట్గా అయితే కనిపించింది. బట్ ఓపెన్ అయితే అవ్వలేదు. ఇంకొకసారి కూడా ట్రై చేసి చూద్దాం. హే బిక్సీబీ, ఓపెన్ యూట్యూబ్. హే బిక్సీబీ, ఓపెన్ యూట్యూబ్.
ఫైనల్గా ఓపెన్ అయితే అయింది. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా టైం తీసుకుంది. దీని బదులు నేను డైరెక్ట్గా దీంట్లో ఇచ్చినటువంటి డెడికేటెడ్ బటన్ ఓపెన్ చేసినా సరే నాకు చాలా ఫాస్ట్గా వచ్చేసి ఉండేది. మళ్ళీ ఒకసారి మనం సెర్చ్ చేసి అయితే చూద్దాము. లేటెస్ట్ తెలుగు ట్రైలర్స్ వస్తుంది, బట్ మన పేషెన్స్ని పరీక్షిస్తుంది చెప్పాలంటే. చాలా అంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. సో ఇది ఇంకొంచెం బెటర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర మనకి ఇంకా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి కాబట్టి ఇంకా కొంచెం మనకి బెటర్ చేయొచ్చు అని అయితే అనిపిస్తూ ఉంటుంది. మీకు ఒకవేళ సామ్సంగ్ వన్ అకౌంట్ ఉంటే వన్ అకౌంట్ నుంచి మీరు డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లాగిన్ అయితే అయిపోవచ్చు. అండ్ మనం ఒకసారి సెట్టింగ్స్ అయితే చూద్దాం. ఇక్కడ మీకు డైరెక్ట్గా మనం సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకి రిమోట్లో సెట్టింగ్స్ అనే బటన్ అయితే ఉంటుంది. జస్ట్ సెట్టింగ్స్ అని మనం ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఏదైతే పిక్చర్ మోడ్స్ ఉన్నాయో ఇవైతే ఓపెన్ అవ్వు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓన్లీ మనకి సౌండ్ మోడ్స్, రిమైనింగ్ మోడ్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే మనము పిక్చర్లోకి వెళ్తామో, అంటే ఏదైతే మనం చూడాలనుకుంటామో దాని లోపలికి వెళ్తామో అప్పుడు మాత్రమే మనకి పిక్చర్ మోడ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఒకసారి నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తాను జస్ట్. సో యూట్యూబ్ ఓపెన్ చేసి మళ్ళీ మనం ఒకసారి సెట్టింగ్స్కి అయితే వెళ్దాము. సో ఇప్పుడు నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే, సో చూసారా ఇక్కడ నేను సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇందాక మనకి ఈ పిక్చర్ మోడ్స్ అయితే రాలేదు, బట్ ఇప్పుడు మనకి ఈ పిక్చర్ మోడ్ అయితే ఎనేబుల్ అయిందనమాట. ఒకసారి ఈ ఆల్ సెట్టింగ్స్ అయితే ఒకసారి మాట్లాడేసుకుందాము. సో ఇక్కడ మనకి సౌండ్ అవుట్పుట్స్ ఎక్కడి నుంచి రావాలి, అంటే టీవీ నుంచి రావాలా, సౌండ్ బార్ నుంచి రావాలా అనేది మీరు డెడికేటెడ్గా అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే బ్రైట్నెస్ ఏదైతే ఉందో ఈ బ్రైట్నెస్ కూడా మీరు ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత ఎందుకో కొంచెం లేట్గా రెస్పాండ్ అవుతున్నట్లయితే నాకు అనిపిస్తుంది. కొంచెం లేట్ అయితే ఉంది. అండ్ కంపేర్ టు నేను TCL V5Cతో కంపేర్ చేసినా నాకు కొంచెం లేట్ అయితే అనిపించింది. అండ్ మీకు ఇక్కడ కొన్ని పిక్చర్ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని మీద క్లిక్ చేస్తే మీకు పిక్చర్ మోడ్స్ అన్ని కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ స్టాండర్డ్లో ఉంది. తర్వాత మనకి ఇక్కడ ఎకోలోకి వెళ్ళిపోతుంది, అంటే పవర్ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మనకి మూవీలోకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ డైనమిక్, స్టాండర్డ్. సో కేవలం మనకు ఒక 4 మోడ్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అండ్ మనం సౌండ్లోకి వెళ్ళిపోతే సౌండ్లో మనకి న్యాచురల్గా స్టాండర్డ్లోనే ఉంటుంది. అండ్ తర్వాత అడాప్టివ్ మోడ్ అయితే ఉంటుంది. ఈ అడాప్టివ్ మోడ్ ఏంటి అంటే ఒక్కోసారి అంటే ఆ సీన్కి తగ్గట్టుగా ఇది అడాప్ట్ అయిపోతూ ఉంటుంది. మీకు సౌండ్ పెరగడము తగ్గడం ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. దీన్ని మ్యాక్సిమం కూడా అవాయిడ్ చేయండి. అండ్ తర్వాత మీకు యాంప్లిఫై మోడ్ అయితే ఉంటుంది. మీరు కావాలంటే యాంప్లిఫై సెట్ కూడా చేసుకోవచ్చు, ఈక్వలైజర్ కూడా. అండ్ మీకు నార్మల్గా ఇంకా మళ్ళీ స్టాండర్డ్ మోడ్కి వచ్చేసినాయి. మొత్తం ఒక 3 మోడ్స్ మాత్రమే ఇస్తున్నారు. అండ్ బ్లూటూత్ డివైసెస్ మీరు కనెక్ట్ చేసుకోవాలంటే దీని నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ వైఫై సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ గేమింగ్ మోడ్ ఆన్ చేసుకోవాలి అని అనుకుంటే, మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేస్తుంటే మాత్రమే ఈ గేమింగ్ మోడ్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ సబ్ టైటిల్స్ మోడ్ కూడా ఇచ్చారు. అండ్ ఆడియో లాంగ్వేజ్ ఇవన్నీ మనకి ఆల్రెడీ డిసేబుల్లో ఉన్నాయి. ఇక్కడ మీకు ఎనర్జీ సేవింగ్ మోడ్ అయితే ఉంది. మీరు కావాలంటే దీన్ని ఆన్ చేసుకోవచ్చు, బట్ అన్నీ కూడా మీకు బ్రైట్నెస్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ స్లీపింగ్ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఈ లిస్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు, అంటే ఏది ముందు ఏది వెనక అనేది మీరు ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు. మనం మొబైల్లో విడ్గెట్స్ ఎలాగైతే ఎడిట్ చేసుకుంటాం సేమ్ అలాగే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి ఆల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తాను. సెట్టింగ్స్ ఓపెన్ చేసి మొత్తం ఏమేమి ఇచ్చారో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి మోడ్స్ ఇందాక నేను మీకు చెప్పాను కదా, సో ఈ విధంగా అయితే ఉంది. అండ్ పిక్చర్ సైజెస్ వచ్చేటప్పటికి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ప్రజెంట్ కాన్ఫిగరేషన్ అయితే లేదు. అండ్ మనకి ఇక్కడ ఎక్స్పర్ట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఏమేమి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది మనకి లెఫ్ట్ సైడ్లో ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నేను క్లిక్ చేయగానే బ్రైట్నెస్ అనేది మనకి అప్ టు 50 వరకు ఉంది. నేను కంప్లీట్గా పెట్టేశాను. కాంట్రాస్ట్ కూడా 50 ఉంది. షార్ప్నెస్ వచ్చేసి 10%. ఇది మీకు బై డిఫాల్ట్ ఎలా ఉందో మీరు దాన్ని అలాగే ఉంచవచ్చు. నాయిస్ రిడక్షన్ కూడా ఆన్ చేశాను. అండ్ మీకు కాంట్రాస్ట్ ఎన్హాన్సర్ కూడా నేను హైలో అయితే పెట్టాను. కలర్ ట్యూన్ కూడా స్టాండర్డ్లో అయితే ఉంది. ఇది మీకు బై డిఫాల్ట్గా అలాగే ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. కలర్ బూస్టర్ కూడా మీరు లోలోనే పెట్టుకోండి. మరి మీరు హైలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు మరీ వామ్ టోన్ వస్తున్న ఫీల్ అయితే కలుగుతుంది. ఒకవేళ మీరు సెట్ చేసుకున్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, మళ్ళీ రీసెట్ చేస్తే మీకు ఇంతకుముందు ఎలా ఉందో సేమ్ అదే స్టాండర్డ్కి అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము ఆడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకు స్పీకర్స్, మనం టీవీ స్పీకర్స్ కావాలా లేదా మనం ఏమైనా ఒకవేళ అవుట్ స్పీకర్స్ ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి, వాటిని కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పర్ట్ సెట్టింగ్స్, ఈ ఎక్స్పర్ట్ సెట్టింగ్స్లో మీరు ఒకవేళ ఈక్వలైజర్ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈక్వలైజర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు HDMI ERC మోడ్ అయితే ఉంటుంది. మీరు ERC మోడ్ ఆన్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మీకు డిజిటల్ అవుట్పుట్ ఆడియో ఫార్మాట్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఆటోలో పెట్టుకోవచ్చు, లేదా PCMI పాస్ త్రూ ఇలా మీకు ఎట్లా కావాలంటే అట్లా. ఇది ఆటోమేటిక్గా మీరు ఆటోలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది, లేదంటే మీరు మాన్యువల్గా ప్రతిసారి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా పెట్టుకోవడం మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. అలాగే మీకు ఆడియో డిలే కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఆటో వాల్యూమ్ కూడా ఉంటుంది. ఆటో వాల్యూమ్ ఆన్ చేసుకోకపోవడం బెటర్. ఆటోమేటిక్గా మనకి హైగా వచ్చేస్తూ ఉంటుంది, మరి సడన్గా లో వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది యాజ్ యూజువల్గా రీసెట్ మనం పిక్చర్లో చెప్పుకున్నాం కదా, సేమ్ అదేవిధంగా మనము రీసెట్ అయితే చేసుకోవచ్చు. ఇవి మనకి సెట్టింగ్స్ అయితే. ఇక మనము కనెక్షన్స్లో కానీ చూసుకున్నట్లయితే వీటి నేమ్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, బ్లూటూత్ డివైసెస్, అలాగే మనకి ఎక్స్టర్నల్ డివైస్ మేనేజర్స్ ఉంది కదా,
సో ఇక్కడ వచ్చేటప్పటికి మనము ఇన్పుట్ డివైసెస్ ఏమన్నా కనెక్ట్ చేస్తున్నా సరే సో అవన్నీ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్రాడ్కాస్ట్ అయితే డిసేబుల్లోనే ఉంది. అండ్ మనకి జనరల్ ప్రైవసీ పాలసీస్ ఇవన్నీ కూడా ఇంతే, మనకి పెద్దగా అయితే ఇక్కడ చెప్పుకోవడానికి ఏం లేవు. అలాగే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమన్నా వచ్చింది అంటే మనం ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటోలో పెట్టుకుంటేనే మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి ఏమైనా వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ అప్డేట్ చెక్ చేస్తున్నాను చూడండి, నాకు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినట్లయితే అనిపిస్తుంది. సో అందుకే నేను ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేస్తాను. సో అప్డేట్ చేసిన తర్వాత రిమైనింగ్ మళ్ళీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రీసెట్ అవుతుంది, అప్డేట్ అయితే అయిపోయింది. సో రీసెట్ అయిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ నాకు కొంచెం టైం అయితే తీసుకుంది సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వడానికి కూడా. రిమైనింగ్ టీవీస్తో కంపేర్ చేస్తే నాకు కొంచెం టైం ఎక్కువ పట్టిందని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ నాకు 20 minutes వరకు సాఫ్ట్వేర్ అప్డేటింగ్ వరకు టైం అయితే తీసుకుంది. సో చూసారు కదా, సెట్టింగ్స్ అయితే మీరు ఈ విధంగా అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెట్టింగ్స్ చేసుకుంటే మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి అనమాట. కొంచెం వీడియో లెంత్ అయినా నీట్గా చూడండి, ఎందుకంటే అన్నీ కూడా నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాకు చేసే మెసేజ్లు అన్నీ కూడా అన్న ఈ సెట్టింగ్ ఎలా చేయాలి, ఈ సెట్టింగ్ ఎలా చేయాలి అంటే మీరు ఎక్కడి నుంచి ప్రజెంట్ ఏ పేజ్లో ఉన్నారో నాకు తెలియదు కదా, అందుకోసమే ప్రతిదీ పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కొంచెం నీట్గా మీరు చూసినట్లయితే ఎవ్రీథింగ్ మీకు నీట్గా అర్థమైపోతుంది. మనం పెట్టే ఏదైతే ఫస్ట్ వీడియో ఉంటుందో టీవీ రివ్యూ, అది వెరీ క్లియర్గా ఉంటుంది. అది కూడా లాంగ్ రివ్యూ ఉంటుంది, అంటే ఎక్కువ టైం ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ప్రతి పాయింట్ నేను అక్కడ టచ్ చేస్తాను. ఆ తర్వాత మీకు కంపారిజన్ చేసేటప్పుడు మాత్రం సింపుల్గానే చేసేస్తాను. జస్ట్ పిక్చర్ క్వాలిటీ, ఆడియో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది అవి మాత్రం నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలాంటి రివ్యూస్ మన ఛానల్ నుంచి మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ నేను కొన్నట్టు మీరు కూడా తక్కువ ధరకు కొనాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అలాగే పక్కన మీకు QR కోడ్ కూడా కనిపిస్తుంది. మీరు స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే నేను ఎప్పటికప్పుడు కూడా మంచి మంచి డీల్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అక్కడి నుంచి ఇదే విధంగా మీరు కూడా లూట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ టీవీ కొనాలి అని అనుకున్నా సరే మీరు నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ టీవీని నేను రివ్యూ తర్వాత సేల్ అయితే చేస్తాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం నాకు పర్సనల్గా పింగ్ చేయండి. నెంబర్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది ఆల్రెడీ, వాట్సాప్ నెంబరు. అలాగే మీరు ఏదైనా టీవీ కొనాలనుకున్నప్పుడు, ఏదైనా సజెషన్ కావాలి అనుకున్నా సరే ఖచ్చితంగా ఆ నెంబర్కి వాట్సాప్లో పింగ్ చేయండి. నేను మీకు ఒక మంచి సజెషన్ ఇస్తాను. నాట్ ఓన్లీ టీవీ, అది ల్యాప్టాప్ అయినా, రిఫ్రిజిరేటర్ అయినా, వాషింగ్ మిషన్ అయినా సరే, అది సౌండ్ బార్ అయినా సరే, ఏదైనా సరే మీకు ఒక మంచి సజెషన్ నా నుంచి కావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ నెంబర్కి అయితే మీరు ఒకసారి పింగ్ చేయండి, వాట్సాప్లో పింగ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే పిక్చర్ క్వాలిటీలో మాత్రం మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు, బాగానే ఉంటుంది. బట్ మీరు ఏదైతే బడ్జెట్లోకి వెళ్తున్నారో అదే బడ్జెట్కి తగ్గట్టు ఉంటుంది. బట్ మీకు తోపుగా ఉంటుందని మాత్రం అస్సలు చెప్పను. ఇక మనం కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే HDR10+ సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం వైబ్రెంట్గానే కనిపిస్తున్నాయి. కలర్స్ విషయంలో కూడా మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. కాకపోతే మీరు ఏదైతే మరి నాకు పిక్చర్ క్వాలిటీ బాగుండాలి, మరీ బాగుండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రం అంత సీన్ అయితే లేదు దీంట్లో. ఓకే బాగుంది, బట్ నాకు కంపెనీ ట్రస్ట్ మీద నేను వెళ్తా అని అనుకుంటే మాత్రం మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. ఇకపోతే ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడియో క్వాలిటీ గురించి కూడా మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈవెన్ 95 పెట్టినా సరే మీకు ఆడియో క్వాలిటీలో ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. చాలా మంచిగా ఉంటుంది ఆడియో క్వాలిటీ. దాంట్లో మాత్రం మీకు వోకల్ డిస్టర్బెన్సెస్ కానీ అలాంటివి ఏమి కూడా నేను నోటీస్ చేయలేదు. మీరు హ్యాపీగా ఆడియోని అయితే ఎంజాయ్ చేయొచ్చు. గైస్, ఒకవేళ మీరు ఈ టీవీని కనుక పర్చేస్ చేయాలి అని అనుకుంటే సో ఈ టీవీ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అమెజాన్లో పర్చేస్ చేయాలి అంటే మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ ట్యాగ్ సెక్షన్లో నేను ఆల్రెడీ మీకు ట్యాగ్ చేసి పెట్టి ఉంటాను. మీరు దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక టీవీలో నేను ఏమైనా ల్యాగ్స్ నోటీస్ చేశానంటే టీవీలో నాకు ఎలాంటి ల్యాగ్స్ అయితే ఏం కనిపించలేదు. నేను చాలాసార్లు వాడి చూశాను, నాకు ఎలాంటి ల్యాగ్స్ అయితే కనిపించలేదు. బట్ ఎప్పుడైతే నేను వాయిస్ సెర్చ్ చేస్తున్నానో నాకు చాలా స్లోగా అనిపించింది. ఈవెన్ నేను వాయిస్ సెర్చ్ చేసేదానికంటే కూడా నేను టైప్ చేసుకుంటే మాన్యువల్గా నాకు ఇంకా ఫాస్ట్గా వచ్చేదేమో అని అయితే అనిపించింది. కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వలేదు కూడా. నేను ఒక 5 times సెర్చ్ చేస్తే ఒక 2 times ఏమో కరెక్ట్గా వస్తుంది. రిమైనింగ్ అంత మంచిగా నాకైతే అనిపించలేదు. అదే నేను సామ్సంగ్ మొబైల్ వాడతాను, S24 Ultra. దాంట్లో నేను సెర్చ్ చేసి చూస్తే నాకు వాయిస్ సెర్చ్ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అదే అకౌంట్ నుంచి నేను ఇక్కడైతే డైరెక్ట్ లాగిన్ చేశాను. బట్ నాకు ఇక్కడ అంత మంచిగా అయితే వాయిస్ సెర్చ్ అయితే అనిపించలేదు. నేను Bixby Beeనే యూజ్ చేశాను. మీరు ఆ క్లిప్ కూడా మీరైతే చూసే ఉంటారు. వాటికి అంత మంచిగా నాకైతే అస్సలు అనిపించలేదు. ఇక మనం 32 inches టీవీ గురించి ఇంతగా
ఇంతకంటే పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అని అనుకుంటే మాత్రం ఒకసారి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీ డౌట్ ఏదైనా సరే నన్ను అడగొచ్చు. నేను అక్కడి నుంచి మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. లేదంటే ఆల్రెడీ నేను మొబైల్ నెంబర్ ఇచ్చాను కాబట్టి నాకు వాట్సాప్ త్రూ మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. జస్ట్ పింగ్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అంటే ఇది కొనాలా అది కొనాలా అంటే మాత్రం అంటే TCL V5C కొనాలా లేదా Samsung 32 ఇంచెస్ కొనాలా అనుకుంటే TCL V5C అనేది మీకు QLEDతో వస్తుంది, ఫుల్ HD టీవీ. ఇది HD టీవీ అండ్ HDR10+ అయితే సపోర్ట్ అయితే ఉంది దీంట్లో మీకు. అండ్ వాయిస్ సెర్చ్ కూడా ఉంది, అది మీకు Google TV OSతో వస్తుంది, ఇది Tizen OSతో వస్తుంది. ఇలా మీకు ఫుల్ కంపారిజన్ కావాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అప్పుడే నేను వెరీ సూన్ ఈ రెండింటి మధ్య పక్కనే పెట్టి మీకు సైడ్ బై సైడ్ కంపారిజన్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.